బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. తన విధులకు భంగం కలిగించారని బంజారాహిల్స్ సీఐ ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కౌశిక్ రెడ్డిని కొండాపూర్లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. కౌశిక్ రెడ్డి అరెస్టుతో ఆయన నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఆయనను పరామర్శించడానికి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ సంభీపూర్ రాజు, రాకేశ్ రెడ్డి సహా పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, బీఆర్ఎస్ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో వారిని అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం కౌశిక్ రెడ్డిని అరెస్టు చేశారు. ఆయనను కూడా గచ్చిబౌలి పీఎస్ తరలిస్తున్నారు. కాగా బుధవారం తన ఫోన్ను సీఎం రేవంత్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి ట్యాప్ చేస్తున్నారంటూ కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పీఎస్కు వెళ్లారు. అయితే ఆయన వెళ్లేసరికి ఏసీపీ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో తన అనుచరులతో కలిసి కౌశిక్ రెడ్డి హంగామా చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై ఫిర్యాదు మేరకు కేసు నమోదు కావడం జరిగింది. ఇవాళ ఆయనను అరెస్టు చేశారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావును పోలీసులు అరెస్టు చేశారు. బంజారాహిల్స్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పరామర్శించడానికి వెళ్లిన సమయంలో పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు. బలవంతంగా అదుపులోకి తీసుకుని గచ్చిబౌలికి తరలించారు. హరీష్ రావును ఎందుకు అదుపులోకి తీసుకున్నారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై హరీష్ రావుపై కేసు నమోదైంది. పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన సమయంలో అడ్డుకుని అదుపులోకి తీసుకోవడంతో గందరగోళం నెలకొంది. పోలీసులు వాహనంలోకి ఎక్కే ముందు హరీష్ రావు తీవ్రంగా ప్రతిఘటించారు. బంజారాహిల్స్లోని కౌశిక్ రెడ్డి నివాసానికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు చేరుకుంటున్నారు. హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు హరీష్ రావు అరెస్టు సందర్భంగా కౌశిక్ రెడ్డి ఇంటిని పోలీసులు ధ్వంసం చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.